స్టార్ట్ అవుతుంది కళ్యాణం. జరగండి జరగండి దానిపైన కవర్ అది కప్పుతామలే కట్టెలు పంతులు గారు వచ్చిన తర్వాత అందరికి పెట్టండి. పూజ స్టార్ట్ అయ్యేలోపు ఇచ్చాకే కూర్చోబెడదామని చెప్పండి. ఒక్కలు మీకు ఇచ్చాను కదండి ఉరుమి 10 ఒక్కలు చెప్తాము. ఒకరు పెట్టి ఒకరు పెట్టి లాగబెట్టి వదిలేయండి. అందుకని ముత్యాలండి, ఒడి బియ్యమండి, ఇది పూలదండ, దీంట్లో వేస్తారులేండి. చెప్పండి ఒకసారి కొబ్బరికాయ పంతులు గారు ఎక్కడికి వెళ్ళారు అమ్మా? ఎలాండి మీరు పట్టి చూపించండి, చూపించండి చేయి పట్టుకొని చెప్పండి ఇలా చెప్పండి. నేను అది యూట్యూబ్ ఛానల్ అందుకోసం అంటున్నాను. పట్టుకోండి ఇలా పట్టుకోండి. సీతాదేవిది మంగళసూత్రం అని చూపించండి. సీతాదేవి మంగళసూత్రం కొంచెం మంగళసూత్రం మెట్టలు, సీతాదేవి బంగారు బాసింగాలు, చెంబు పెట్టండి. వీళ్ళు కళ్యాణంలో కూర్చుంటున్నారండి. ఇప్పుడు సీతారాముడి కళ్యాణంలో వీళ్ళే కూర్చున్నారు. గుడి మొత్తం కూడా వీళ్ళదేనండి. తను మీ పేరండి? సరళాదేవి గారండి. మీ వారి పేరు? వాళ్ళ కింద సంవత్సరం కూడా వాళ్ళే కూర్చున్నారండి. ఈ సంవత్సరం కూడా వాళ్ళే కూర్చున్నారు. నాకు అమ్మవారి దగ్గర నుంచుంటా, అమ్మవారి దగ్గర నుంచుంటాను అమ్మవారి దగ్గర. తను అమ్మవారిని మొత్తం అమ్మవారికి కూడా తను మేకప్ చేశారండి. ఎంత బాగా చేశారో చూడండి. అమ్మవారికి తన చేతితో చేయాలని భావించి తను అమ్మవారికి తనే మొత్తం సర్ది అన్నీ చేసి వచ్చే కూడాను చూడండి. తను అలా పెళ్లి కూతురులాగా సర్ది అవ్వారు. సీతాదేవిని కూడా అలాగే పెళ్లి కూతురులాగా తను డెకరేషన్ చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. అది చెప్తాం. చూసా రాత్ర హాయ్ అండి. హాయ్ అమ్మా. హాయ్ తల్లి. హాయ్. విజయ హాయ్ అన్నయ్య. హాయ్ సర్లా. హాయ్. హాయ్ అమ్మా. ఇంత లేటా? నేనుగా ఈయన గురించి చూస్తున్నా. మొత్తం బియ్య పట్టుకొని తిను, మొత్తం తీసినాక శ్రీరామనవమి కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయమ్మా మన పోచమ్మ గుడిలో. చాలా బాగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. చెప్పండి. రాములవారి కళ్యాణం జరుగుతుందండి. వెస్ట్ వెంకటాపురము రామాలయం రాముల వారి ఫంక్షన్స్ 4 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఇవాళ 4వ రోజు. ఫస్ట్ రోజు ఏమో మెహందీ ఫంక్షను, గోటితోటి తరంబరాలు,
వలవడము, ఒడ్డు వలవడము, రెండో రోజు ఏమో పెళ్లి కొడుకులు చేయడము, మూడో రోజు పెళ్లి కూతురు చేయడము, ఇవాళేమో కళ్యాణం ఉన్నది, రేపేమో రాముల వారి పట్టాభిషేకం జరుగుతుంది. అందరూ చాలా మంది భక్తులు వచ్చారు. రంగరంగ వైభవంగా జరుగుతుందండి. కిందకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇక్కడ సోఫా వేస్తాం అంకులాళ్ళు. ఒక్కసారి నా యూట్యూబ్ ఛానల్ చూడాలని కోరుకుంటున్నానండి. చూసాక అందరికీ అన్ని విషయాలు తెలుస్తున్నాయి. అదే కోరుకునేది. ఇంకా అందరూ రావాలని కోరుకున్నాను. వీళ్ళ భోజనాలు కూడా ఖచ్చితంగా భోజనం అందరూ అటెండ్ అవ్వాలని. లాస్ట్ వెంకటాపురం పోచమ్మ టెంపుల్ గుడిలోని భోజనాలు. మీరందరూ యూట్యూబ్లో నేను ఇప్పుడు పెట్టంగానే మీకు ఎవరెవరు కనబడతారో అందరూ కంపల్సరీగా భోజనానికి రావాలి. నేనే ఇస్తాను. అటువైపు అక్కడ ఎవరు కూర్చొని తీయాలి కదా. బేబీ ఒకసారి ఇలా పట్టుకో బేబీ. ఒకసారి ఇలా వీడియో తీ, పట్టుకొని వీడియో తీ. మమ్మల్ని నన్ను తీసుకుంటా. అక్కడ ఇచ్చాను చూడు. అయ్యో పద్మని అడుగు, పద్మని. చూడు పిల్ల ఇదేంటి అలా చేసింది? ఇటు చూస్తూ పంచు.